ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము సామెతల గ్రంథము నుండి 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము పై భాగం. నమ్మకమైన రాయభారి ఔషధము వంటివాడు. నమ్మకమైన రాయభారి ఔషధము వంటివాడు. ఈరోజు ఈ యొక్క మాటను గురించి ప్రభు మనకి బోధించాలని ఆశపడుతున్నారు. నమ్మకమైన రాయభారి. రాయభారి అని ఎవరిని అంటామండి? ఇంగ్లీష్లో ఏమంటారు రాయభారిని? మీడియేటర్ అని, మెసెంజర్ అని, అంబాసిడర్ అని ఏదైనా అనొచ్చు. అయితే ఈ ప్రభు అంటున్న మాట ఏమిటి అని అంటే, నమ్మకమైనటువంటి రాయభారి ఔషధము వంటి వాడు అని అంటే, దీన్ని అర్థం చేసుకునే విధానం, అది ఏ పరిస్థితులలో ఉన్నా మనతో ఉండే వ్యక్తి నమ్మకస్తులైతే, మంచి సలహాదారి అనొచ్చు, మంచి సూచనకర్త అనొచ్చు, మంచి మందు లాంటి వాడు, రోగం వచ్చినప్పుడు మందు లాంటి వాడిగా ఉంటాడు, సలహా కావలసినప్పుడు మంచి ఆలోచన చెప్తాడు, ఔషధముగా ఉండాలి. అంటే ఇక్కడ నమ్మకము అనేది ఏ రీతి నమ్మకం అని అంటే, దేవుని కలిగి ఉన్నవాడు నమ్మకస్తుడుగా ఉంటాడు. దేవుని కలిగి ఉన్నవాడు, ఎరిగినవాడు అని నేను అంటలేదు. ఈ లోకంలో యేసు ప్రభు తెలియని వారు ఎవరు లేరు. తెలియక దూషించట్లేదు, తెలియక ప్రభుని ద్వేషించట్లేదు. అందరికీ ప్రభు తెలుసు. ఆయన గొప్పతనం తెలుసు, ఆయన మాధుర్యం తెలుసు, ఆయన త్యాగం తెలుసు, ఆయన రాబోతున్నవాడని కూడా తెలుసు. ఈరోజు అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నమ్మకమైనటువంటి వాడు ఎలాగ ఉండాలి అని అంటే, ఔషధములాగా ఉండాలి. ఈ లోకానికి ఔషధముగా ఉండాలి, ఈ కుటుంబానికి ఔషధముగా ఉండాలి, నీ స్నేహితునికి ఔషధముగా ఉండాలి. బిందుని గురించి ఒక మాట నేను చెప్పాలి, ఎందుకంటే నా దగ్గర ఒక వారం రోజులు ఉన్నట్లుంది. ఈ వారం రోజుల్లో తన కాలు తను తీసుకోలేదు, తను నడవలేదు. తనకేమో వేరే సపోర్ట్ కావాలి, కానీ ఆ టైంలో కూడా తను ఆ మిడ్ నైట్ చాలా మెలకుగా ఉంటుంది. తను నాకంటే ఘోరం. ఆ మిడ్ నైట్ లో ఇద్దరం ఒక చోట పండుకునేవాళ్ళం బెడ్ మీద. ఆ టైంలో తను ఎవరికి చెప్పవలసినటువంటి మాటలు, ఎవరికి పెట్టవలసినటువంటి వాక్యాలు, ఆ టైంలో కూడా ప్రార్థనలు చేసేది, ఆ టైంలో కూడా ఆ పాటలు పాడుకునేది, ఆ టైంలో కూడా అసలు కాలు మోకాలు ఎన్నమ్మ 7 ముక్కలైందా? తన మోకాలు 7 ముక్కలైందండి. 1 కాదు 2 కాదు. ఆ 7 ముక్కల్ని అతికించి ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు ఒప్పుకోలేరు. కానీ దేవుడు దయామయుడు. ఆయన నమ్మిన వాళ్లకు నెమ్మదినిచ్చే దేవుడు కాబట్టి తనని ఆ రీతిగా అక్కడ తెలిసిన వాళ్ళు, మరి అంకుల్ వాళ్ళు తను ఉన్నాడు కాబట్టి దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చింది బందరు. ఆ పరిస్థితులలో దేవుడు ఆ పరిస్థితుల్లో నమ్మకంగా ఉండడం. ఎప్పుడైనా సరే బాధ కలిగినప్పుడు బాధ వైపు చూస్తాం, దేవుని వైపు చూడం. ఎప్పుడు కూడా ఇంత బాధ అంత బాధ అని బాధ వైపే చూస్తాం, మనకు తగిలిన గాయం వైపే చూస్తాం. కానీ గాయాన్ని మాన్పేవాడు, అది ఏ గాయమైనా సరే, అది ఎలాంటి గాయమైనా సరే, అది ఎంత లోతు గాయమైనా సరే, ఎంత వెడల్పు గాయమైనా సరే, మాన్పే వారి వైపు చూడడం చాలా కష్టం ఎప్పుడైనా సరే. కానీ తను ఆ టైంలో నమ్మకంగా పనిచేయడం నేను కళ్ళారా చూసినప్పుడు నేను చాలా మనసులో అనుకున్నాను, యవన కాలంలో దేవుడు ఈ రీతిగా ఈ బిడ్డను వాడుకుంటున్నాడు. ఒకనొక రోజు ఒక మంచి శుభదినం వస్తుంది తన జీవితంలో, ఇవన్నీ తొలగిపోతాయి అని ఆ రోజు అనుకున్నాను.
కానీ ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే కాల్ చేస్తే కూడా మాట్లాడిని ఇట్లా అబ్బాయి తను అంత బిజీ అయిపోయింది అనమాట. అంటే నమ్మకస్తుడు ఎవరికైనా ఏ టైంలోనైనా, ముఖ్యంగా కష్టకాలంలో మన మీద మనకే నమ్మకం ఉండాలి. ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనసా నువ్వు దేవుని నమ్ముకో, దేవుని వైపు చూడు అని మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. నమ్మకం అనేది ప్రక్కనోళ్ళు చెప్తే రాదు, మనల్ని మనమే బలపరుచుకోవాలి, దాన్ని పుష్ చేసుకోవాలి, దాన్ని ఎంతసేపు కూడా దాన్ని రివైవ్ చేసుకోవాలి, ఉజ్జీవింపు చేసుకోవాలి. అప్పుడు కానీ దేవునిని పూర్తిగా నమ్మగలుగుతాం. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అబ్రహాముకి ఎవరు కూడా స్నేహితులు లేరు. అబ్రహాముని దేవుని తట్టు నడిపించిన వాళ్ళు ఎవరు లేరు. ఏ టైం అయినా సరే ప్రభు కొరకు ఎదురు చూస్తాడు, ప్రభు చెప్పిన మాట వింటాడు. అక్కడే తనకి నమ్మకం కుదిరింది. ఎందుకంటే ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా తన జీవితంలో నెరవేర్పు చూసినప్పుడు అబ్రహాముకు దేవుని తన కొడుకు కంటే, తన ప్రాణము కంటే, ప్రతి దానికంటే, తనకున్న యావత్ ఆస్తి కంటే కూడా దేవుని మీద నమ్మకం పెరిగిపోయింది. అందుకని ఆయన గురించి వ్రాయబడిన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మకమే నీతికి దారితీస్తుంది. నమ్మకం లేనప్పుడు నీతిమంతుడిని మనం కలిగి ఉండలేం. పరిస్థితులను ఎప్పుడు చూడకూడదు. మనకున్నటువంటి బలహీనతల వైపు మనకు అనుదృష్టి పోకూడదు. సమస్యను చూస్తే మాత్రం ఎప్పుడు కూడా సమస్యకి నువ్వే వారధివవుతావు, సమస్యను నడిపించే సారథివవుతావు. కాబట్టి సమస్య వైపు చూడకూడదు. సమస్యను అధిగమింపచేసే ఒక ఆయన్ని నువ్వు, నీ తల ఎప్పుడు కూడా పైకెత్తుండాల, తల ఎప్పుడు కూడా పైకి పెట్టుండాల. ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుని తల ఈ 4 దిక్కుల్లో ఏ వైపు చూడకూడదు. 4 దిక్కులు ఎప్పుడు క్లోజ్ అయ్యే ఉంటాయి, కానీ పై దిక్కు ఎప్పుడు కూడా క్లోజ్ చేయడానికి, ఎందుకంటే ఆయన అందరికీ పైగా ఉన్నాడు, ఆయన అందరికీ పైవాడుగా ఉన్నాడు, అందరికీ పైగా ఉన్నాడు. ఒకవేళ మధ్యలో ఈ దురాత్మ సమూహములు అడ్డగించినా మిఖాయిలు లాంటి ఉన్నారని మర్చిపోకూడదు. వాడు ఎలాంటి వాడినైనా సరే చిత్తు చేసి మనకు రక్షణ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము దేవుడు దేవదూతలకు ఇచ్చాడు. దేవదూతలు మన పక్షంగా యుద్ధం చేస్తారు, మన పక్షంగా వాళ్ళు రాయబారులుగా ఉన్నారు. అన్నిసార్లు దేవుడు ఆయన వచ్చి మనతో మాట్లాడవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మేవంటే సహాయానికి ఆ టైంలో ఎవరినైనా చేయగలడు, ఎవరినైనా నిలబెట్టగలడు, ఎవరినైనా వాడుకోగలడు. ఈవెన్ గుడ్డివాడు కూడా సహాయం చేయగలడు. ఇక్కడ ఇంతకు ముందు చదివినటువంటి మాటలలో అబియా అంటున్న మాటలు నాకు కూడా చాలా బాగా నచ్చాయి. అబియా అంటున్న మాటలు మేము ఏమనుకుంటున్నా, యెరోబాముతో మాట్లాడుతూ ఎంత చక్కగా మాట్లాడాడంటే, ఏదేమైనా భక్తుని పిల్లలు వాళ్ళ బిలీవ్ అనేది ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. అతను ఏమన్నాడంటే 10వ వచనం దగ్గర నుంచి, అయితే మీరందరూ చదవద్దమా, ఆ దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము, మేము ఆయనను విసర్జించిన వారము కాము. ఎంత చక్కటి మాట, అద్భుతమైన మాట. అందుకని ఇక్కడ ఏమందానంటే తన గురించి వ్రాయబడిన మాట, అతడు బ్రతికినంత కాలము కూడా యెరోబాము మరలా బలము పొందలేదట. బ్రతికిన కాలం అంతా యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని మొత్తినందు చేత అతడు మరణముందెను, అబియా వృద్ధి పొందెను. దేవుని నమ్మిన వారు, ఎందుకంటే నేను 4 తరాల గురించి గత ఫ్రైడే చెప్పాను. అయితే ఈ రోజు కూడా మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే తన తండ్రి, తన ముత్తాత దావీదు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. సొలొమోను కూడా చివరిలో ఏదో మధ్యలో
ఏదో గలిబీలైపోయి పాపం అమ్మాయిల వైపు చూసి మోసపోయినప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి మొత్తానికి మనందరికీ కూడా గొప్ప గొప్ప సందేశాలు రాశాడు. 31 సామెతలు గ్రంథాన్ని, ఒక గ్రంథాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లిఖించబడడానికి ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఆ తర్వాత చూస్తే రెహబాము ఉన్నాడు, కొంచెం వేస్ట్ గా అనిపించాడు. అయినప్పటికీ కూడా అతని కుమారుడు అబియా అనేవాడు 4వ తరం వచ్చేసరికి ఇక్కడ సెట్ అయింది కొంతవరకు. ఎందుకనంటే వేరు అనేది చేదైపోలేదు. వేరు అనేది దావీదు ఆ వృక్షానికి వేరైతే, ఆ చెట్టు సొలొమోన్ అయితే, దాని కొమ్మలు రెహబాము అయితే, దాని పిందెలకి ఎక్కడికి వచ్చేసాడంటే అబియా వచ్చేసాడు. అబియా అంటున్నాడు, మా దేవుని మేము విసర్జించిన వారము, మేము తక్కువ మంది ఉన్నాం, మా దగ్గర 4 లక్షల కాల్బలము అంగుబలమే ఉంది, పరాక్రమశాలులే ఉన్నారు, కానీ నీ దగ్గర 8 లక్షలు వేసుకుని వచ్చినప్పటికీ కూడా నువ్వు పెట్టుకున్న వారు ఎవరు అని అంటే, నీవు చేసిన వారు. దేవుణ్ణి నువ్వు చేసుకున్నావు, నీ దేవుణ్ణి, కానీ మా దేవుడు మమ్ముల్ని చేశాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మేము ఆయనను విసర్జించలేదు. మేము యథాప్రకారంగా సన్నిధి రొట్టెలు సమర్పిస్తున్నాం. సుగంధ, చక్కటి మాట ఉంది ఇక్కడ, యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయచ్చు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. మా దేవుని నమ్మేము. ఒక మాటలో చెప్పాలంటే, నీవు చేసుకున్న వాటిని నమ్మి నీవు చాలా ఆరాటపడుతున్నావు. మేము మమ్మును సృజించిన మా సృష్టికర్తను నమ్మి మేము మా ప్రభువుని ఆరాధిస్తున్నాం. కాబట్టి మా ధైర్యం ఏంటి అని అంటే, మా దేవుడు. మా ధైర్యం ఏంటి అంటే, మా అండబలం కాదు, మా కండబలం కాదు, కాల్బలం కాదు, మా దేవుడు మా అండ. కాబట్టే ఎవరు గెలిచారండి ఇక్కడ? 8 లక్షలు ఉన్నవాళ్ళు గెలిచారా? 4 లక్షలు ఉన్నవాళ్ళు గెలిచారా? 4 లక్షలు ఉన్నవాళ్ళు 5 లక్షల మందిని చంపేశారు. ఎంత అద్భుతం అండి! అది నమ్మకం అంటే. అది రాయబారి చేసేటువంటి, ఎక్కడికి పంపించినా సరే, మికాయేలును మన కొరకు పంపించాడు అని అంటే మన శత్రువుతో యుద్ధం చేయడానికి, మన దగ్గర నిలబడి మన ముఖం చూడడానికి కాదు, రాయబారిగా ఉండాలి. ఎప్పుడైనా నీవు మందుగా ఉండాలి. మరొక మాట ఉంది, 25వ అధ్యాయం సామెతల గ్రంథంలో 25వ అధ్యాయము 13వ వచనం, నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును చెప్పరిల్ల చేయును. ఇక్కడ కూడా నమ్మకమైన దూత. ఈయన కూడా, ఆ దూత అంటే వర్తమానాలు తెచ్చేటువంటి వాడే, ఈయన కూడా మెసెంజర్ అనొచ్చు. అయితే ఈయన కూడా ఏంటి అని అంటే నమ్మకమైనటువంటి వాడంట. తనను పంపించే వారికి మంచు చల్లదనము వంటి వాడు. అంటే మన టెన్షన్ పుట్టించడం. మన పక్షంగా మనకు ఒక స్నేహితుడు ఉన్నాడంటే, ఆ స్నేహితుడు మనల్ని బలపరిచేవాడిగా ఉండాలి, కానీ మన బలాన్ని లాగేసేవాడిగా ఉండకూడదు, టెన్షన్ పుట్టించేవాడిగా ఉండకూడదు. అంటే ఇంకా రెండోది అంటే, యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. యజమానుల హృదయము, ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకనంటే మన యజమానుడు మన దేవుడైన యెహోవా. అయితే మన తండ్రి అయిన దేవుని, మనని ఈ లోకానికి పంపించినటువంటి దేవునికి ఎంతవరకు మనం చల్లదనంగా ఉన్నామా, సెగ పుట్టిస్తున్నామా? ఆయనే అగ్నికి ఇంకా బాధ కలిగిస్తున్నామా, లేక అయ్యా నేనున్నాను అని ఆ పరిస్థితులలో ఉన్నామనేది ఈ వచనంలో నుండి కొంచెం ఆలోచించేయాలి. యజమానునికి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటేనే
అనుకూలంగా ఉంటేనే అతని దగ్గర కొనసాగుతాం. యజమానుని దగ్గర, ఒక ప్రిన్సిపాల్ దగ్గర, లేదా ఒక కాలేజ్ యజమాని దగ్గర స్టాఫ్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే అక్కడ కొనసాగుతాం. వాళ్ళకి వ్యతిరేకం చేస్తున్నప్పుడు వాళ్ళు ఉద్యోగం నుంచి తీసివేస్తారు. ఈ యొక్క వచనంలో నుండి ప్రభు అంటున్నాడు, నమ్మకమైన దూత తనని పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు, యజమానుల హృదయమును తెప్పరిల్లు చేయను. ఎన్ని మార్లు మన ప్రభువుని, మన యజమానుడైన దేవుని ఎన్ని మార్లు మనం సంతోషపడి తెప్పరిల్లు చేయనంటే మనం ఆయనేమి ఊరడించని అవసరం లేదు. కాకపోతే మరలా సిలువ వేయకుండా ఉంటే చాలు. మరలా సిలువ వేయకూడదు. ఆల్రెడీ అందరం కలిపి చేసిన పనే. మనకు పుట్టబోయే వారి మీద కూడా ఆ పాపము ఉంది. అది ప్రభు అనలా, మనోళ్లే ఒప్పందం అయిపోయారు. ఇది మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. అది ప్రజలే ఒప్పుకున్నారు. ప్రభు ఆ రీతిగా మన మీదకి ఆ పాపాన్ని దొర్లించి వేయలేదు. మనోళ్ళు కోరుకున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు యజమానుడికి నమ్మకమైనటువంటి దాసుడుగా ఉన్నావు. ఒకవేళ ఆ నమ్మకమైన దాసుడుగా ఉంటే ఆయన వచ్చినప్పుడంట ఆ క్రియను బట్టి, లేదా నీకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఆయన ఇంకా నిన్ను హెచ్చించేటువంటి పరిస్థితులు, కిరీటాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి ఈరోజు నమ్మకత్వముగా ఆ నమ్మకత్వాన్ని పరీక్ష చేసుకోవలసిన, గతంలో కూడా నేను ఈ మాటలు చెప్పలేదు కానీ నమ్మకం గురించి మాట్లాడాను. మరలా అదే రిపీట్ అవుతుంది అని అంటే నమ్మకంగా ఉన్నోండి ఇంకా నమ్మకంగా ఉండమంటా అండి అను అంటే ఎక్కడో నమ్మకం తప్పింది కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇంకా అంటే ఒకవేళ 10% ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని 100% చేయాలని. 90 కాదు దేవుడు కోరుకునేది. 90 అసలు లేదు దేవుని దగ్గర. ఉంటే వేడి లేదా చల్లగా, నులివెచ్చని స్థితి మాత్రం ఆయనకి 45 మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఆయన దగ్గర లేవు. అవి లోకానికి సంబంధించినవి. అంటే ఆయన యజమానుడు వాడుకునే పాత్ర ఎప్పుడు కూడా నమ్మకముగా ఉండాలి. మోషే 12 మందిని ఇశ్రాయేలీల గోత్రములలో ప్రధానులందరినీ పోగు చేసి మనం వెళ్ళబోచున్నటువంటి ఆ దేవుడు ఇస్తున్నటువంటి మన స్వాస్థ్యంలోకి వెళ్ళి అసలు అక్కడ మనుషులు ఎలా ఉన్నారో, పంటలు ఎలా ఉన్నాయో, పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాటర్ ఎలా ఉందో, వాతావరణం ఎలా ఉందో అవన్నీ కూడా మీరు చక్కగా పరిశీలన చేసి ఆ వర్తమానం నాకు తీసుకుని రమ్మని 12 మందిని పంపించారు. పంపిస్తే 10 మంది వచ్చి ఇంకేముంది, ఆ మనుషులు ఉన్నత దేవులు, వాళ్ళు బలవంతులు, వాళ్ళ చేతిలో మనం మిడతల్లాగా అయిపోతాము, మనం వాళ్ళు నిశ్చయంగా వాళ్ళు మనల్ని కనబడనీయకుండా చేసేస్తారు అని ఆ రీతిగా దుర్వర్తమానము తెచ్చారు. రాంగ్ మెసేజ్ ప్రజలకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రజలు మోషే మీద తిరగబడ్డారు. ఈ 12 మందిలోనూ 2 మాత్రం అద్భుతమైనటువంటి సాక్ష్యం లేదా అద్భుతమైన చూచినటువంటి ఆ వర్తమానాన్ని తెచ్చారు. ఆయనేమో అది ఎలా అంటే చూపుకి రమ్యమైనది, చూపుకి కంటికి నచ్చాల, మనకి చెవికి నచ్చాల. ఏదైనా సరే చెవికి నచ్చితే గాని అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి వాటికి ఇష్టపడతామండి. ఎవరన్నా వచ్చి మన పొగడతలు గాని ఏదో 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 ఊరికే టైం పాస్ అయిపోయి మాటలు చెప్తా ఉంటే పొళ్ళుగులు ఇచ్చుకుంటా చెవులు అప్పచెప్పేసి ఉంటాం. కానీ దానివల్ల దేహానికి నష్టమే తప్ప ఆత్మకు ఫలమేమి కూడా ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నమ్మకమైన దూతగా ఉండాలి. మనల్ని పంపిన వాడికి మంచి సమాచారం పంపాల, మంచి సమాచారిగా ఉండాలి. మనల్ని సృజించిన సృష్టికర్తకు మనం నమ్మకమైన వారిగా ఉండాలి.
నన్ను చూసి దేవుడు ఆనందించే విధంగా తండ్రి మీదకి రేపాడు. తండ్రి మీదకి కుమారుణ్ణి రేపాడు, ఎదురు తిరిగాడు. తండ్రికి తెలియకుండానే అతడు నేనే రాజునని ప్రకటన చేసుకునే అంతగా. కాబట్టి మంచి మంచి ఆలోచన ఇక్కడే ఉంటుంది. సమయోచితముగా పలుకబడిన 11వ వచనం, 25:11. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితముగా పలుకబడిన మాట. ఎప్పుడు కూడా మనం మాట్లాడేటువంటి మాటలు సమయానుకూలంగా ఉండాలి. ప్రభు కూడా చెప్తూ, యేసు ప్రభు కూడా ఆ చివరి మెసేజెస్లో అంటారు, మీరు సమయోచితంగా మీరు ప్రవర్తించాలి. అంటే మీ దగ్గరికి ఎవరైనా ఆకలి కొని వచ్చారనుకో, పక్కింట్లో పెడతారనేది కాదు మీరు చెప్పవలసిన సమాచారం. పక్కింటి వాళ్ళు పెడతారు వెళ్ళు అని చెప్పే సమాచారం కాదు. నువ్వు మానేసన్నా బైబిల్లో ఉంది కదా, నీ జిహ్వ ఫలం విడిచిపెట్టమనుంది. ఏది నీ జిహ్వకు ఇష్టమో దాన్ని నువ్వు త్యాగం చేసి అతనికి పెట్టాలి, లేదా ఆమెకి పెట్టాలి. లేదా చలిలో వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నారు, ఒక వస్త్రముతో ఆమెను కప్పాల. అదే సమయోచితమైనటువంటి సహాయము, సమయోచితమైనటువంటి జ్ఞానము, సమయోచితమైనటువంటి వర్తమానము. అందుకని కుష్ఠరోగులు అంటారు కదా, 2 కుష్ఠరోగులు సిరియాలో, ఇది శుభవర్తమానము కలిగిన దినము. మనము చేయవలసినటువంటి సమయము మనకు వచ్చింది. కానీ ఇప్పుడు మనం మౌనంగా ఉంటే ఎంతోమంది ప్రజలు కరువుతో నశించిపోతారు. కాబట్టి ఈ శుభవర్తమానాన్ని తీసుకెళ్ళి రాజుగారికి చెబితే ఆ ప్రజలందరూ వచ్చి షోమ్రోనుని దోచుకుంటారు. అద్భుతం. అంటే కుష్ఠరోగులకు కూడా దేవుడు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. అదే నమ్మకమైన దూత. నమ్మకత్వం. ప్రాణాలు పోతాయని తెలిసిన కుష్ఠరోగులు ఊళ్ళోకి వస్తే చంపుతారు, రాకూడదు, వాళ్ళు వెల్పలే ఉండాలి. అయినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి సమయోచితంగా వాళ్ళు ఆ వర్తమానాన్ని రాజుకు చేరవేశారు. నమ్మకమైన దూత ఆ విధమైన రాయబారిగా ఉంటాడు. అలాంటి వాడు ఔషధముగా ఉంటాడు. ఆ నమ్మకమైనటువంటి దూత ఎప్పటికీ కూడా ఎలా ఉంటాడంటే యజమానునికి నమ్మకస్తుడుగా ఉంటాడు. యజమానుని సంతోషమే తన సంతోషమని ఎంచుతాడు. యోసేపుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఫరో అంటాడు, పేరుకు మాత్రమే. ఒక్క మాట చదువుతాం మనం. ఆదికాండం 41వ అధ్యాయం 55వ వచనం చూద్దాము. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకునేది. అప్పుడు ఫరో, మీరు యోసేపునద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పారు. ఇక్కడేమో కరువు వచ్చింది, యజమానుడేమో ఫరో. ఓ విధంగా చెప్పాలి అని అంటే యోసేపు సేవకుడు, కానీ ఫరో దగ్గరికి సమస్య వచ్చింది. సమస్యను ఎక్కడ పంపిస్తున్నాడండి ఇప్పుడు ఫరో ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడండి? సేవకుని దగ్గరికి వస్తుంది. ఎందుకంటే యోసేపు నమ్మకమైన దూత, తన యజమానునికి సంతోషాన్ని తెస్తాడు. కానీ అంటే ఐగుప్తీయుల కడుపు కాల్చి ఇశ్రాయేలీయులకు పెట్టేటువంటి వాడు కాడు. ఆయన నమ్మకమైనటువంటి దూత, ఆయన నమ్మకమైనటువంటి ఔషధం యోసేపు. ఒకనొక సమయంలో ఆకీషు రాజు దగ్గరికి దావీదు వెళ్తాడు. మీ తరపున నేను యుద్ధానికి వస్తానని వెళ్తాడు. అక్కడ ఫిలిస్తీయులు దావీదును చూసినప్పుడు నమ్మరు. ఎందుకనంటే దావీదు ఎప్పుడు కూడా దేవుని పక్షమే.
దేవుని పిల్లల పక్షమే. కాబట్టి నమ్మరు. నమ్మకపోయినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు ఆకిషు, అరే నీవు దేవుని దూతలా ఉన్నావే, నువ్వు నాకు కనబడుతున్నావు ఆ రీతిగా, నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్మకమైన దూత దావీదు, నమ్మకమైన దూత యోసేపు, నమ్మకమైన దూత కాలేబు, యెహోషువ నమ్మకమైన దూతలు. వాళ్ళని ఎక్కడికి పంపించినా సరే ఆ యజమానులకి క్షేమం చేసే వాళ్ళే కానీ వాళ్ళ లాభప్రాప్తి కొరకు వాళ్ళు ప్రయాసపడలేదు. కాబట్టి ఈరోజు నమ్మకము, ఎంత నమ్మకస్తుడు కాకపోతే, ఆ నమ్మకాన్ని ఎంత కాపాడుకోకపోతే అబ్రహాము ఈ రోజుకి తండ్రి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎంత నమ్మకం! ఆయనంట పిలిచినప్పుడంట నువ్వు పలానా చోటుకి రా అని చెప్పలేదంట, నువ్వు రమ్మనే అన్నాడు. కానీ అబ్రహామును నువ్వు పలానా చోటకు వచ్చి అక్కడ నువ్వు గుడారం అయ్యి అక్కడ నిన్ను దీవిస్తా అదేం చెప్పలేదంట. తెలియని చోటికి ఎరుగకయే వచ్చాను. అబ్రహాము నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది తనకి తెలియకే వచ్చాడు. కాబట్టే అరే ఒంటరిగా భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఏమైపోతాడో దేవుడు మాటంట అని తండ్రి భయపడి తనతో పాటు తన తండ్రి తర్వాత లోతు కూడా ఆయన వెనక వచ్చారని నేను అనుకుంటున్నాను. పిలిచినప్పుడు అబ్రహాంని భార్యనే దేవుడు పిలిచాడు. చాలామంది చెప్తూ ఉంటారు, లోతు తనతో ఉన్నంత కాలము కూడా అబ్రహాము ఆశీర్వదించబడలేదు. కానీ అది ఒకవేళ అయితే అయి ఉండొచ్చేమో, కానీ తండ్రిగా తను ఒంటరిగా విడిచిపెట్టలేక, కానీ ఆ తండ్రి కంటే ఎక్కువగా ఎంచినటువంటి దేవుని మాత్రం అబ్రహాము నమ్మి వచ్చాడు. కాబట్టి అది అతనికి నీతి అయింది. ఎక్కడికో తెలియనటువంటి ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఎక్కడ ఏ రోజు ఎక్కడ గుడారం వేయాలో కూడా అబ్రహాముతో దేవుడు క్లియర్గా చెప్పేవాడు కాదు. అయినప్పటికీ దేవుని మీద విసుగ ఆయనకి రాలేదు. ఎప్పుడూ నిరీక్షణ కలిగే దేవుని రాక కొరకు, ఆయన మాట కొరకు ఈయన నిరీక్షణ కలిగి ఉండేవాడు. ఆ నిరీక్షణే ఆయనకి క్షేమం ఇచ్చింది. ఆ నిరీక్షణే ఆయన్ని గొప్ప చేసింది. ఆ నిరీక్షణే ఆయన్ని ఈరోజు మన ఎదుట అబ్రహాము మన తండ్రిగా ప్రతి ఒక్కరూ వెళ్ళి, అంటే మరి లాజరు ఆనుకున్నాడు కాబట్టి బహుశా మనం కూడా వెళ్ళి కనబడాల్సి ఉంటుందేమో. అంటే ఆ ధన్యత కూడా దేవుడు పరలోకంలో అబ్రహాము గారికి ఇచ్చారు అని అంటే పెద్దగా మనం అతిశయించవలసిన అవసరం లేదు. నిజమే కదా. లాజరు వెళ్ళి ఆనుకున్నప్పుడు తప్పకుండా ఆ చూనం థామస్ అని ఆవిడ రాసింది అబ్రహాము గారి గురించి. ఏమని రాశారంటే, చాలా వృద్ధాప్యంగా ఉన్నట్టుగా హెయిర్, ఈ కనుబొమ్మలు ఇవన్నీ కూడా తెల్లగా ఉన్నాయంట. ఆయన నిండు వృద్ధాప్యం, కానీ ముఖం మాత్రము యవ్వనంగా ఉందంట. ఎవరిది? అబ్రహాముది. ఎలా వచ్చిందంట? దేవుని మహిమ అబ్రహామును కప్పినప్పుడు ఆ వయసు కూడా తెలియలేదన్నమాట. యవ్వనస్తుల్లా ఉన్నాడంట, అంత బలంగా ఉన్నాడంట. అబ్రహాము చనిపోయినప్పుడు వృద్ధాప్యంలో చనిపోయాడని ఉంది, ఏ వ్యాధి చేత చనిపోయినట్లు లేదు. అలాగనే మోషే గారు కూడా 120 సంవత్సరాలైనప్పటికీ కూడా ఆ వృద్ధాప్యంలో ఆ కంటి చూపు కూడా తగ్గలేదంట ఆయనకి. మరి ఆ టైంలో ఆ నభో శిఖరం అంటే అది ఇలా నిలువుగా ఉండేటువంటి శిఖరాలు ఆయన ఎక్కాడు. ఆ ఏజ్లో ఇప్పుడు నేను గేటు దాటలేను, కానీ ఆ 120 సంవత్సరాలప్పుడు ఆయన ఆ నెబో కొండెక్కాడంట. ఎంత బలము! అందుకని అంటది కదా, బలము ఉడికిపోలేదంట, ఆయన బలం తగ్గిపోలేదట. నమ్మకమైనటువంటి వారు. మోషే నమ్మకస్తుడని వ్రాయబడింది. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడంట. అబ్రహాము నమ్మకము కలిగిన వాడు, నమ్మకమైన మనస్సు గలవాడు అని ఉంది. అంతకుముందు చదివించాం. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. ఎవరైతే నమ్మటం వేరు, నమ్మటం ఈజీనే,
కానీ మనల్ని కూడా నమ్మేటట్టు ఉండడం కష్టం. అర్థమైందండి అన్నమాట. మనం ఈజీగా ఎవరినైనా నమ్ముతాం, కానీ మనల్ని ఎవరైనా నమ్మేవారిగా మనం ఉన్నాము. మనం నమ్ముతారు, మనుషులు కాదండి నేను అన్నది. దేవుడు నమ్ముతాడా? దేవుడు నమ్మి ఏదన్నా పనిస్తాడా? దేవుడు నమ్మి నీతో దేవుడు మాట్లాడే విధానం వైపుగా నీ అడుగులు సాగుతున్నాయి. ఈరోజు ఎవరైనా చేయొద్దామంటే ఎంతమంది దేవుడు మాట్లాడారంటే ఒక్క చేయకూడలేదు నాకు తెలుసు. ఎందుకు అనంటే అరుదైపోయింది. దేవుడు మాట్లాడడం అరుదు కాదు. అరుదైన రోజుల్లోనే భక్తులతో దేవుడు మాట్లాడాడు. యెహోవా ప్రత్యక్షత అరుదుగా జరుగుచుండెను. ఒకప్పుడు మన పితరులకి దేవుని ప్రత్యక్షత చాలా అరుదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడు దేవుడు మాట్లాడతాడా అని వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఆయన కాలింగ్ కోసం ఆయన పాదాల చెంత వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే ఫోన్ పట్టుకుంటే ప్రతి చోట వాక్యమే. ఎందుకంటే వాక్యం అనేది విస్తరించిపోయింది. ఎందుకు ఇంత విస్తరించింది అని అంటే ఈ వాక్యము అరుదైపోయే రోజు ఒక రోజు రాబోతుంది కాబట్టి, ఈ వాక్యము దొరకని రోజు ఒక రోజు రాబోతుంది కాబట్టి, సర్వ సమృద్ధి ఈరోజు వాక్యం ఉంది అని అంటే ఇప్పుడు అందరూ మాట్లాడేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు కదా, నచ్చిన విధంగా. అంటే దేవునికి నచ్చేదాన్ని చూడట్లేదండి ప్రజలు, మనుషులకి నచ్చేది చెప్తున్నారు. మనుషులకి నచ్చితే వాళ్ళు మారు మనసు పొందుతారు అనుకుంటున్నారు. ప్రభు బోధ ఎలా ఉందంటే ఆయన నోట నుంచి దయగల మాటలే వచ్చినాయి అంట. కానీ వాళ్ళు అంటారు నువ్వు కపటము లేని బోధకుడవు అంటారు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నావు బోధకుడా అంటారు, నీకు మోమోటం అనేది నీకు లేదు అని అంటారు. అంటే ఆ విధంగా ఉండాలి. మరి ఒక 70 మంది వచ్చి శిష్యులు అంటారు, అయ్యో నీ బోధ చాలా కఠినముగా ఉన్నదే, ఇంత కఠినంగా చెప్తే మేము మీ దగ్గర ఎలా ఉండగలం? ఎవరినన్నారో తెలిసి ఈ మాట? యేసు ప్రభుని అన్నారండి. ఈ మాట యేసు ప్రభుని అన్నారు. పచ్చిని చెప్పితే కష్టంగా ఉంటుంది. నువ్వు ఒక్కొక్క డాక్టర్ ఏం చెప్తాడంటే నువ్వు అన్ని తినేయచ్చు అని చెప్తాడు, టైఫాయిడ్ వచ్చిన. కానీ ఆడమాటలే మనకి సమ్మగా ఉంటాయి. ఎవరైనా పచ్చిని చెయ్యి అన్నారంటే ఈ డాక్టర్ మారని ఇదే చెప్తాడు అనుకుంటాం. దేవుని బోధ కూడా అంతకంటే పచ్చిమైందండి. దేవుని బోధ కూడా చాలా క్లిష్టమైంది. భక్తి చేయడం అనేది అసలు ఈజీ కాదు. అంటే అలవాటు పడితే ఈజీ, అంటే ఆ రొటీన్ అనేది మనకు వచ్చేస్తే ఈజీ, కానీ భక్తి చేయడం అనేది మాత్రం ఈ లోకంలో చాలా కష్టం. ఎందుకంటే మనం సంఘజీవులం, లోకంలో బ్రతికేటువంటి వాళ్ళం, మన కప్పలం కాదు కదా, కాబట్టి కష్టంగా ఉంటుంది. కానీ నమ్మకమైన వాడు ఎక్కడున్నా సరే విచిత్రమైన వెండి ప్లేట్లో పెట్టిన బంగారు పండ్లలాగా ఉండాలి. బంగారు పండులాగా ఉండాలి. బంగారంలో మలినం ఉంటుందండి, బంగారంలో మలినం కలపడు. కానీ బంగారంలో చిన్న ముక్క తీసుకోపోతానంటే కంసాలకి కడుపులో నొప్పి వస్తుంది. అది బంగారాన్ని కల్తీ చేయలేరు. కాబట్టి బంగారు పండ్లలాగా ఉండాలి. బంగారు పండు అనేది ప్రభుకు సాదృశ్యం. ఆయనలో ఎక్కడ కూడా కళంకము లేదు, నిష్కల్మష్యుడు, నిర్దోషి. అటువంటి దేవాతి దేవుని ఆరాధించేటువంటి వారు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి వారై ఉండాలని. ఎలాగా? దేవుని లాంటి వారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నమ్మకమైన దూత యజమానునికి సంతోషపెట్టేవాడిగా ఉంటాడు. ఈరోజు
ఆ నమ్మకమైన రాయబారిగా ఉన్నావా, లేదా నమ్మకమైన దూతగా, ఏదైనా ఒకటే. కానీ యజమానుడు వాడుకుంటున్నప్పుడు, యజమానుడు వాడుకునే పాత్రగా ఉన్నప్పుడు యజమానునికి అనుకూలంగా ఉన్నావా, యజమానుని చేతిలో ఉండి కూడా యోధాలాగా ఉన్నావా? లేడా 12 మందిలో ఒకడిగా, అపోస్తలుడిగా, స్వస్థపరిచేటువంటి బోధకుడిగా ఉన్నాడంట యోధ, ఇస్కరియోతు యోధ. కానీ ఒకానొక టైంలో ఎవరి మాటలకి త్రిప్పివేయబడ్డాడంటే, దేవుడు నీతి గలవాడనేది, ఆయన చెప్పే బోధలు నచ్చనటువంటి శాస్త్రులు, పరిసయ్యుల ఆలోచనకు, వారి మాటలకు అపోస్తలుడు త్రిప్పివేయబడ్డాడంట. అపోస్తలుల సంఖ్యలో నుండి, హిట్ లిస్ట్ నుండి తొలగించబడ్డాడంట, పేరు తీసివేయబడ్డాడంట. అంత దుఃఖకరం. అంత ఈరోజు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, అపమానాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి నమ్మకమైన వాడు యజమానుని సంతోషపరచాలి. ఒకవేళ ఒక్కొక్కసారి ఏదో ఒకటి మాట్లాడినా సరే అక్కడి నుంచి కరెక్ట్ చేయబడతాం. పేతురులాగా ఏదో ఒకటి మాట్లాడినా సరే దేవుడు చక్కగా కరెక్ట్ చేసుకున్నాడు. సంఘపు తాళాలు, పరలోకపు తాళపు చెవులు పేతురు సంపాదించుకున్నాడంట కదా. భూమి మీద సంఘానికి కట్టే ధన్యతను పోగొట్టుకోలేదు, పరలోకపు తాళపు చెవులు కూడా పోగొట్టుకోలేదు. కాబట్టి నమ్మకమైన దూత. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ జీవితంలో ఎంతవరకు నమ్మకంగా ఉంది? ఉద్యోగం దగ్గర నమ్మకంగా ఉంటే సరిపోదు. నేను ఉద్యోగం దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాను, నేను చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తానంటే దైనందిన జీవితం అంతా వేసుకోవాలి. వారాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఈ వారంలో ప్లస్లు ఎన్ని, మైనస్లు ఎన్ని, ఏ సమయాలలో. చాలాసార్లు ఇందాక వంశీ ఒక మాట మాట్లాడారు, బంధువులు స్నేహితులు ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళతో కలిసి లోకరీత్యా కలిసిపోతామని. ఇది ప్రతి ఒక్కరికి ఇది ఎదురయ్యేది. కానీ క్రైస్తవుడు అనబడిన వాడు ఉప్పు నీళ్ళల్లో ఉన్న చేప ఉప్పుగా ఉండదు. ఉప్పు నీళ్ళలో నుంచి తీసిన చేపను ఉప్పు చేపగా చేయాలంటే ఉప్పులో ఊరబెడతారు. కానీ చేప తన స్వభావాన్ని ఉప్పు నీళ్లు త్రాగుతుంది కానీ ఉప్పుగా మారట్లేదు. కాబట్టి క్రైస్తవుడు ఎంతమందిలో ఉన్నా క్రైస్తవుడిగానే ఉండాలి. ఒకవేళ పొరపాటు ఆ టైంలో జరిగిపోయినా, దేవుని వాక్యం చెప్తుంది కదా, సాయంకాలానికి ప్రతిదీ కూడా విడిచిపెట్టేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, విడిచిపెట్టేసుకోవాలి. ఉండొద్దని చెప్పట్లేదు, నవ్వొద్దని చెప్పట్లేదు, కలవద్దని చెప్పట్లేదు, సహవాసం చేయొద్దనేది తప్పుడు పోదా. నువ్వు ఎక్కడున్నా సరే నీ ఉనికి కోల్పోకూడదు. ఉప్పు తన ఉనికి కోల్పోతే, ఇందాక ఒక మాట భలే ఉంది అక్కడ, దేవుడు అంటే దావీదుతో ఉప్పు నిబంధన చేశాడంట. గుర్తుకొచ్చు. నాకు ఆ మాట కొంచెం అద్భుతంగా అనిపించింది. ఉప్పు తన ఉనికి కోల్పోదు. ఎన్ని రోజులు నిలవన్నా సరే ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, కర్పూరంగానే ఉంటుంది. రెండు చూడడానికి ఒకలాగానే ఉన్నా దాని వేర్వేరు స్వభావం కలిగినవి. మానవుడు కూడా అంతే, ఉప్పులాగా నిప్పులాగా ఉండాలి. అంతేగాని జనగణమనగా ఉండకూడదు, కలిసిపోకూడదు జనాలు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు అని అంటే, ఇదిగో వీళ్ళందరూ కూడా ఛాలెంజ్ విసురుతున్నారు. మనకి 10 మంది చెడు తెచ్చారు, 2 మాత్రమే మంచి తెచ్చారు. ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరు లేరు పాపం యోసేపుకి.
ఎవరు నా అని చెప్పుకోవడానికి లేదు. కనీసం దగ్గరైన వాళ్ళు కూడా లేరు. అన్నదమ్ముల పిల్లలు కూడా లేరు. కనీసం ఒంటరిగా ఉన్నాడు. కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తన దేవుణ్ణి కోల్పోలేదు. దేవుని కోల్పోయే అంత పరిస్థితులు వచ్చాయి. అంటే తీసుకెళ్లి చెరసాలలో పడవేసినప్పుడు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా దేవుడు ఆ చెరసాల యజమానునికి ఈయన మీద దయ పుట్టించాడు, కనికరం పుట్టించాడంట. ఎందుకంటే యోసేపు నమ్మకస్తుడు, పరిశుద్ధతను కాపాడుకునేవాడు. వాళ్ళందరినీ కాపాడిన దేవుడు మనల్ని కాపాడలేడా? వాళ్ళకి మాత్రమే దేవుడా? మనకి కానివాడా? ఏమండి, మన దేవుడే. నా గురించి ఒకసారి మా సేవకురాలు ఒక అక్క ఉంటే అక్కతో మాట్లాడితే నాకు బాధ వచ్చేసింది. అప్పుడు నేను దేవుణ్ణి అన్నాను, ఏయ్యా నేను నీకు కానిదాన్ని అయిపోయానని నా సంగతి నాతో మాట్లాడక అక్కతో మాట్లాడేవా? చాలా బాధ వచ్చింది, చాలా నొప్పి వచ్చింది. నా సంగతులు అక్కకి చెప్పడం ఏంటి? నేను నీకు కానిదాన్నా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు నీ దగ్గర ఉండేదాన్నే. నా గురించి నాతో మాట్లాడాలి కానీ రోషం రావాలండి. దేవుడు మాట్లాడే దేవుడు, మన యజమానుడు, మన తండ్రి అయిన దేవుడు, మన స్నేహితుడైన దేవుడు మనతో మాట్లాడకపోతే ఎలా రుచిగల భోజనం రుచి తెలుస్తుందండి? నమ్మకంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. నేను ఉన్నాను అనుకుని భ్రమలో బ్రతికితే దేవుడు ఏం చేయలేడు. నేను చాలా భయభక్తులు కలిగి ఉన్నా, నేను చాలా నమ్మకంగా ఉన్నా, నేను చాలా దైవిక చింతన కలిగి ఉన్నా. కొంతమంది సేవకులకు సపోర్ట్గా నిలుస్తారు. అంటే ఊరికే వాళ్ళతో పాటు వెళ్ళడం, వాళ్ళతో పాటు రావడం, వాళ్ళని తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఇలా కొన్ని వాళ్ళకి కొంచెం సపోర్టింగ్ ఉంటారు. సేవకుడితో ఉండేటప్పుడు నువ్వు కూడా సేవకుడిగా మారాలి. ఇంకా ఎప్పుడు సపోర్టర్గా ఎంతకాలం ఉంటావు? ఏమండి, వాళ్ళ బైబిల్, వాళ్ళ బ్యాగులు, వాళ్ళ వాటర్ బాటిల్ వేయడానికా? సేవకుడిగా మారాలి. సేవకుడు, మన దేవుడు సేవకుడిగా ఉన్నాడు కదా. ఆయన అంటాడు కదా, మీకు కాపరి లేడు, మీకు చెప్పండి, యజమానుడిని నేనే, కాపరిని నేనే, బోధకుడిని నేనే, ఉపదేశకుడిని నేనే, బిషప్పుని నేనే, తండ్రిని, ఎవరిని కూడా మీరు పిలవద్దు అని అంటాడు ఈ లోకంలో కదా. చాలామంది ఈరోజు బిషప్ తండ్రి గారు అని పిలుస్తారు. ప్రభువేమో అరే మీ తండ్రి నేను ఒక్కడిని అని చెప్తున్నాడు. మనకేమో ఇంకొక తండ్రి ఉంటాడు. మనం పెట్టుకుంటాం, పిలిపించుకుంటారు, భయం ఉండదు. వాక్యం చెప్తారు, వాక్యాన్ని చదువుతారు, కానీ భయపడరు. అదే అందుకనే నమ్మకమైన దూత కాదు. నమ్మకమైన దూత ఎప్పుడు కూడా యజమానుని సంతోషాన్ని, యజమానుని మాట కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. పంట కోసేటప్పుడు రెండో పంట ఎప్పుడు వస్తుందండి మనకి? ఇప్పుడు లేవులండి, ఇప్పుడు లేవు. రెండో పంటకు అవకాశం లేదు. మంచి వేసవికాలం వచ్చేది. ఆ టైంలో కూడా చల్లగా ఉంటుందండి. ఆ మే నెలలో కూడా చల్లదనం వస్తుందంట దేవుడు. అటువంటి నమ్మకస్తుడైన దేవునికి మన జీవితాంతము రుణస్తులని. ఆయన మంచితనం ముందు మన మంచితనాన్ని చూస్తే మురికి గుడ్డతో సమానము అని వాక్యం సెలవిస్తుంది. అందుకే నా దగ్గర సబ్బు కొనుక్కోండి. నేను కంసాలి అగ్ని వంటి వాడను, చాకలి వాణి సబ్బు వంటి వాడు. నా దగ్గర కొనుక్కోండి, కడుక్కోండి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నమ్మకత్వం అనేది బతిమాలుకోవాలి, సరి చేసుకోవాలి, వద్దనుకున్నది కట్ చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనిది జేమ్స్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు. వాళ్ళక్క కార్యక్రమానికి వెళ్ళి భోజనం చేయలేదండి. నిజంగా త్యాగమేనండి. వాళ్ళకంటే ప్రాణం.
కానీ దేవుని మాటకి గౌరవం ఇచ్చారని నేను అనుకున్నాను. తప్పదు, కార్యక్రమానికి వెళ్ళకపోతే. వాళ్ళ తమ్ముడు కూడా శపించాడంట, నువ్వు తింటలేదురా, నువ్వు శాపగ్రస్తుడు. అయినప్పటికీ కూడా నీతిమంతుడు శపిస్తే శాపం, కానీ నీతి విలువలు లేనటువంటి వాడు శపిస్తే శాపం కాదని. అసలు మన మీదకే రావాలంటే మీరే ఆలోచించబోదు. కాబట్టి మనం నమ్మకమైన దూతలు, నమ్మకమైన ఔషధము, నమ్మకమైన రాయబారులము ఉండాలని మనం పంపినటువంటి మన దేవునికి మనమే అంబాసిడర్స్. చాలామంది కొన్ని వాటికి ఉంటారు కదా, షూస్ అని, బైక్లని అంబాసిడర్స్ ఉంటారు, క్రికెటర్స్, సినిమా వాళ్ళు. అయితే మన ప్రభుకి మనమే. ఒక చోట ఉంది రాయబారి అనే దానికి అంబాసిడర్ అని చూసాను నేను ఇంగ్లీష్. కాబట్టి దేవునికి మన మెసేజ్ అయి ఉన్నాం, వార్తాహారిణి అయి ఉన్నాం, వార్తావాహిని అయి ఉన్నాం. దేవుడు ఎందుకు మనల్ని కోరుకుంటున్నాడంటే ఆయన ఛానల్గా మనకు గుర్తింపు ఎందుకు ఇచ్చాడు, మనం ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే ఎంతో కొంత నా నమ్మకాన్ని తీసుకుంటారని, ఎంతో కొంత నా నమ్మకాన్ని కలిగి ఉంటారని. కొంత ప్రారంభమైంది అని అంటే అంత నమ్మకం వస్తుంది. ఆ ఇంత ప్రారంభం అవునప్పుడు ఉన్న కొంత కూడా పోయింది. అమ్మ నాన్నలకి కొంతకాలం వరకు నమ్మకం ఉంటారు, అక్కడి నుంచి 50-50 వచ్చేస్తారు. పెళ్ళైన తర్వాత 10% కూడా ఉండదు. లోకం అలా ఉంది, మీరేం ఫీల్ కాకండి, మీ గురించి చెప్పట్లేదు. లోకం అలా ఉందని చెప్తున్నారు. వీళ్ళ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉండడానికి కారణం ఎవరండి? మొన్న నేను ఒక చిన్న వీడియో చూశాను. ఒక యంగ్స్టర్ ఏడుస్తున్నాడు. ఏంటి నువ్వు ఏడుస్తున్నావు అని అంటే, ఆ తల్లిని తీసుకొని వచ్చి వృద్ధాశ్రమం ఉన్నటువంటి ఆ రోడ్లో వదిలేసి కొడుకు వెళ్ళిపోయాడంట. అదే దారి, నువ్వు అటు వెళ్ళిపో, నేను ఇసుక నిన్ను తీసుకోరని చెప్పి వెళ్ళిపోయాడంట. ఎంత దుఃఖకరమండి. జన్మనిచ్చిన తల్లిని, 9 మాసాలు మోసిన తల్లిని ఎక్కడికి పోతుందండి నమ్మకం? ఎక్కడికి పోతుందండి? తల్లిదండ్రుల్ని గౌరవించలేనప్పుడు అసలు తల్లిదండ్రులు లేకుండా బిడ్డలు ఎలా వచ్చారండి? ఎంతో దుఃఖకరంగా అనిపించింది నాకు కూడా. ఒక నిమిషం అలాగా దాన్ని నేను 4-5 సార్లు చూశాను. నిండు వృద్ధాప్యం, నడవలేని పరిస్థితులు. ఇప్పుడేమో కాళ్ళు పనిచేయని పరిస్థితులు అయ్యి అందరి ఎముకలు బలహీనమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ బైబిల్ చెప్తుంది, నీ యొక్క తల్లి వృద్ధాప్యం అందు, నీ తల్లిదండ్రుల వృద్ధాప్యం అందు వలన నువ్వు విడిచిపెట్టకూడదు. నమ్మకత్వాన్ని లోకం కోల్పోయిందండి. భయం అనేది కోల్పోయిందండి. భయం ఉంటే, దేవుని యందు భయభక్తులు ఉంటే ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, నమ్మకంగా ఉంటాం. దేవుణ్ణి నమ్మటం గురించి నేను చెప్పట్లేదు, నువ్వెంత నమ్మకంగా ఉన్నావని వాక్యం అడుగుతుందని చెప్తున్నా. నేను అడగట్లేదు, నేను మీలాగే. కానీ నీ నమ్మకత్వం దేవునికి ఇష్టంగా ఉందా? దేవుని నీ ఊరికే నమ్మడం వేరు, అవసరం కోసం నమ్మడం వేరు, ఆ ఇబ్బందులలో నమ్మడం వేరు. ఇబ్బంది వచ్చినప్పుడు అన్యుడు కూడా నమ్ముతాడు, విరుగు వచ్చినప్పుడు అన్యుడు కూడా నమ్ముతాడు. హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, ఎవరో ఆశ్రయించినప్పుడు, అజయశోద చెప్పింది కదా, నీళ్ళలో మునిగిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు నాకు ఆ ఇమాజిన్ కనిపించింది, కనుకనే నేను జీసస్ అని నేను కేక వేశాను, ఆయన నన్ను చేత్తో అలా లాగేసినట్లుగా అనిపించింది. నేను నమ్ముతున్నాను. అవును, కష్టకాలంలో రక్షకుడు కదా ఈయన పేరు రక్షకుడు. కాబట్టి ఆయన మాత్రమే సాధ్యం. ఆయనకి ఏకేస్తాం అందరం. కానీ మన నమ్మకాన్ని చూపించడం, మన నమ్మకాన్ని ఇతరులు మనకి
మనల్ని నమ్మడం ఇది ఎంతవరకు ఉందని చెప్పి నేను ఈ వాక్యం మనని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. చివరిగా 15వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుందో చూద్దాము. చివరి మాట 15వ అధ్యాయము. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. చాలా చాలా సమయోచితమైన మాట ఎంత మనోహరం. అది నిజంగా మనస్సుకు తెప్పరిల్లు చేస్తుంది. సమయోచితమైనటువంటి మాట. నేను ఒకసారి చెప్పినట్టున్నాను, ఒక వీడియో చూశాను నేను. అది కూడా ఒక లేడీ చనిపోవడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకుని బొంబాయిలో ఆ బ్రిడ్జ్ మీద నుంచి దూకేయడానికి వచ్చింది. ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవరు ఎంత అద్భుతంగా తను కాపాడంటే చెప్పలేం. సమయోచితమైనటువంటి సహాయం, సమయోచితమైన జ్ఞానం తన లైఫ్ని మార్చేసింది, తన బ్రతుకును నిలిపింది. ఒక సాధారణమైన వ్యక్తి ఆ రీతిగా ఉన్నప్పుడు మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు, మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నందుకు గాను ఎంతమందికి మనం నమ్మకస్తులముగా ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అంతకంటే నమ్మకస్తుడు యేసు ప్రభు అంట. యేసు ప్రభు బిడ్డలముగా మన మోషే పిల్లలం కాదు. కాబట్టి మనం యేసు ప్రభు సంతానం, యేసు ప్రభు వారసత్వం, యేసు ప్రభు రక్త మాంసములు సమర్పించి కొనుక్కున్నటువంటి ఆయన పెట్టుబడిదారులు. ఆయన పెట్టుబడి పెట్టి మనల్ని కొనుక్కున్నటువంటి వారు. కాబట్టి మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలో ఆలోచించేసి ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ, ముఖ్యంగా సమయం, క్రైస్తవుల దగ్గర ఉన్నటువంటి పెద్ద తప్పేంటి అని అంటే సమయాన్ని పాటించాలి. పనులన్నీ పెట్టుకుని విస్తారంగా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని అక్కడే నమ్మకం కోల్పోతారు. ఇన్ టైంలో చేయరు, పని ముగించినాక చేద్దాం అనుకుంటారు. ఈలోపు ఎవరో వస్తారు, పాతగానే అయిపోద్ది, అదే అయిపోద్ది, నీరసం వస్తే తేలి పడుకుంటారు. ఇది మాత్రం దేవునికి ఇచ్చిన మాట అనేది మాత్రం అర్థమైపోతుంది. ఇలాంటి మిస్టేక్స్ మన దగ్గర చాలా ఉంటాయి. అటు ఇవన్నీ కూడా తలపోసుకొని నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న నమ్మకమైన రాయబారిని నేనే అని జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఏర్పాటు చేసుకున్న దూతను నేనే అని జ్ఞాపకం చేసుకొని, ఆయన మనల్ని పంపినందుకు ఆయనకు నిజంగా ఆయన ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తామా, లేదంటే మళ్ళీ సెలవుకి ఎక్కిస్తామా అనేది మనమే ఆలోచన చేసుకోవాలని హెచ్చరిక చేసే మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దేవుని